హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు ఒక మంచి నీతి కథని తెలుసుకుందాం. ఒకసారి రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి 6 ఏళ్ల కుమారుణ్ణి తీసుకొని ఒక తల్లి వచ్చింది. స్వామి, మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు. ఈ అలవాటును వాడితో ఎలాగైనా మాన్పించండి అని కోరింది. రామకృష్ణ పరమహంస ఆ బాలుణ్ణి ఆశాంతమో చూసి ఆమెతో, అమ్మా, 1 వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని చెప్పి పంపేశారు. వారం రోజులు గడిచాయి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే తన కొడుకును తీసుకొని ఆమె ఆశ్రమానికి వచ్చింది. అమ్మా, మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకొని మళ్ళీ నా వద్దకు రండి అని చెప్పి పంపారు. 3వసారి ఆ మహిళ తన బాలుణ్ణి తీసుకెళ్ళింది. అప్పుడు పరమహంస బాబుతో, బాబు, తీపి తినొద్దు అని చెప్పారు. దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశాడు. ఆ తల్లి ఎంతో సంతోషించి మరోసారి రామకృష్ణ పరమహంసను కలవడానికి ఆశ్రమానికి వెళ్ళింది. స్వామి, మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు. చాలా సంతోషం. కానీ ఇలా చెయ్యడానికి మీరు 2 వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అంది. అప్పుడు ఆయన ఆమెతో, అమ్మా, మీరు నా వద్దకు మొదటిసారి వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది. నేను తినడం మానేసినప్పుడు మాత్రమే మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే అర్హత నాకుంటుంది. ఆ అలవాటును మానుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది. అందుకే అలా చెప్పాను. ఇతరులకు తమ చెడు అలవాట్లను మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా. మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు. చెప్పి చెయ్యడం కన్నా చేసి చెప్పడం మేలు అని వివరణ ఇచ్చారు ఆయన. రామకృష్ణ పరమహంస మాటలు విన్న ఆ తల్లి ఆయనకు వినయపూర్వకంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel. Thank you.